మరణాత ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, దేవుడు ఈరోజు మనకి ఇవ్వబోతున్న వాక్యము యెషయా గ్రంథము 60వ అధ్యాయం 19వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉంది. నీ దేవుడు నీకు భూషణముగా ఉండును అనే మాట కనబడుతుంది. భూషణం అనగా ఆభరణం. ఈ ఆభరణం ఎప్పుడు కూడా మన కంఠానికి కానీ మన చేతులకు కానీ మన శరీరానికి కానీ ఎప్పుడు కూడా ధరించుకుని వెళ్తూ ఉంటాం. ఎల్లవేళ్ళ మనతో ఉంటుంది. ప్రతి సమయంలో కూడా ఆ యొక్క ఆభరణం అవసరం అవుతూ ఉంటుంది. ఈ రోజున ఎనీ టైం దేవుడు మనతో ఉండాలి, మనలో ఉండాలి. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు నీకు గొప్పవాడు అంటాడు. కాబట్టి నీ దేవుడు నీకు భూషణముగా ఉంటాడట. అంటే ఆయన మనకు ఆభరణముగా ఉంటాడు. ఈ లోకంలో ఎన్నో రకాలైనటువంటివి మనతో ఉంటూ ఉన్నాయి. వాటిని మనము ఆస్వాదిస్తూ ఉన్నాం. వాటిని మనం ఎప్పుడు కూడా మనలో ఉంచుకుంటున్నాం. ఈ లోకానికి సంబంధించిన మరి స్వార్థం అనేది మనతో